జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మీద డ్రోన్ ఎగరడం ఇప్పుడు రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు ఇచ్చినటువంటి క్లారిటీ మీద కూడా పలు అనుమానాలు ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మీద డ్రోన్ ఎగరవేసింది ఎవరు, ఎందుకు ఎగరవేశారు, అసలు పోలీసులు ఇచ్చినటువంటి వివరణ ఏంటి, ఆ వివరణ మీద ఎటువంటి అనుమానాలు ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మీద డ్రోన్ ఎగరడం ఇప్పుడు రాజకీయంగా వివాదాస్పదంగా అయితే మారింది. దీని మీద పోలీసులు ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ మీద పలు అనుమానాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంతకీ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఎవరు డ్రోన్ ఎగరవేశారు, ఎందుకు డ్రోన్ ఎగరవేశారు, అసలు ఏం జరిగింది తెర వెనక, పోలీసులు ఏం వివరణ ఇస్తున్నారు, ఆ వివరణలో కూడా ఎందుకు అనుమానాలు ఉన్నాయి, ఎటువంటి అనుమానాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? అంటే అసలు పవన్ కళ్యాణ్కి అతని సేఫ్టీ మీద అందరికీ కూడా ఒక అనుమానం ఉంది కదా. ఎలక్షన్స్ ముందు నుంచి ఇది నడుస్తుంది. ఆయన ప్రజల్లోకి ఎప్పుడైతే వెళ్ళడం మొదలు పెట్టారో ఆయనే చెప్పారు, బ్లేడ్తో కోసినట్టుగా ఉంది, నా మీద ఎవరో అంటే నాకు ప్రాణహాని ఉంది అని గతంలోనే చెప్పారు. ఆ తర్వాత జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మీరు వరుసగా చూసుకుంటే ఆయనకి సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది కనిపిస్తూ వచ్చింది. అంటే జనసేన ముఖ్యంగా తెలుగుదేశం కూటమితో కలవటం అనేది ఇష్టం లేని వ్యక్తులు ఈ పని చేస్తున్నారు. దీని వెనకాల వైసీపీ ఉందని అప్పుడే మనకి టాక్ వచ్చింది గతంలోనే. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఆయన ఆఫీస్ మీద ఒక డ్రోన్ ఎగిరింది అనుకోండి. సాధారణంగా డ్రోన్లు ఎగిరితే అందరికీ సందేహాస్పదంగానే ఉంటుంది. అంటే పర్మిషన్ లేకుండా ఎగరవేయకూడదు కదా. కానీ ఎవరు వేశారు ఏంటి, ఇదేమన్నా ప్రత్యర్థుల పని అని ఒక టెన్షన్ అయితే వచ్చింది. అది కూడా కేంద్ర కార్యాలయం, మంగళగిరి ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. అయితే దాని గురించి వివరణ ఎవరు అయితే అప్పట్లో వెంటనే ఇవ్వాల. ఇప్పుడు పోలీస్ శాఖ ఏం చెప్పిందంటే ఏపీ ఫైబర్ నెట్ ఏదైతే ఉందో వాళ్ళు సర్వే కోసం ఈ పని చేశారు. అంటే రోడ్లు ఎలా ఉన్నాయి, తర్వాత దాన్ని ఏమంటారు డ్రైనేజ్ లైన్స్ ఎలా ఉన్నాయి, అంటే అన్ని సవ్యంగా ఉన్నాయా లేదా, అంటే ప్రభుత్వం చేయాల్సిన పనుల విషయంలో అక్కడ చుట్టుపక్కలంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ పరిశీలించడం కోసం మేము డ్రోన్లు వదిలారు వాళ్ళు ఏపీ ఫైబర్ నెట్ అనేది పోలీసు శాఖ ఇచ్చిన సమాచారం. అయితే పోలీసు శాఖ ఇంత లేటుగా ఎందుకు ఇచ్చింది? ఇప్పుడు మీరు ఒక డ్రోన్ వదులుతున్నారంటే వాళ్ళకి ముందుగా ఇన్ఫార్మ్ చేస్తుంటే ఇంత దూరం రాదు కదా. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా ఎవరైనా కూడా అనేది ఇప్పుడు జనసేన వాళ్ళు చేస్తున్న వాదన. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే అసలే పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది. ఈ నేపథ్యంలో చెప్పకుండా ఒక డ్రోన్ అనేది ఎగరడం వల్ల అసలు ఏంటి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జనసేన వివరాలు ఏమన్నా మీరు తెలుసుకుంటున్నారా? అంటే జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళ ఆనుపానులన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు ఏంటి మీ ఉద్దేశం అనేది ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళలో ఒక డౌట్ వచ్చింది. అంటే ఉద్దేశపూర్వకంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి డేటాను కలెక్ట్ చేసేందుకో లేకపోతే జనసేన మీద కుట్రపూరితంగానో ఆ డ్రోన్ ఎగరలేదు, ఆ డ్రోన్ ఎగరడానికి వేరే కారణాలు ఉన్నాయంటూ కూడా పోలీసులు ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ వివరణ మీద కూడా పలు అనుమానాలు ఉన్నాయనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ అనుమానాలు? అదే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు వివరణ ఇచ్చారు, కరెక్టే. వాళ్ళు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగానే ఉంది చెప్పాలంటే. అయితే అసలు ఎందుకు మీరు చెప్పకుండా చేశారు అనే పాయింట్ దగ్గర ఇది ఆగుతోంది. చెప్పి చేస్తుంటే మాకు ఈ సందేహాలు రావు కదా. ప్రభుత్వం అంటే ఏపీ ఫైబర్ నెట్ ఆ పని చేసి ఉండొచ్చు కదా. మీరు ఏ కారణంగానైనా మీరు డ్రోన్ ఎగరేసి ఉంటారు, అది వేరే విషయం. కానీ అది ఎందుకు అనేది ముందే చెప్పేసి ఉంటే అసలు ఇంత దూరం రాదు, ఇంతమందిని అనుమానించక్కర్లేదు. ఇప్పుడు ప్రతిపక్షాన్ని కూడా అనుమానిస్తారు కదా. ఇప్పుడు అందుకంటే గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ఇలా జరిగి ఉండొచ్చేమో అనే ఒక సందేహం వస్తుంది. ఇది ఎలా తీసుకున్నా కూడా సంతృప్తికరంగా అయితే ఈ సమాధానం లేదు అనేది జనసేన ఇస్తున్న వివరణ. ఎందుకంటే వాళ్ళు వాదించడంలో ఒక రకంగా కరెక్టే అది, కానీ ఇంకొక రకంగా సరే డ్రోన్ వెళ్ళిందిలే మనకేం పోయింది. ఇప్పుడు మీ దగ్గర ఏముంటుంది సమాచారం? పెద్దగా ఒక పార్టీ ఆఫీసులో ఏముంటుందండి, వాళ్ళ దగ్గర ఎంత మెంబర్షిప్లు ఉన్నాయి ఆ వివరాలే ఉంటాయి. వాళ్ళ పార్టీ ఫండ్ అనేది ఓపెనే కదా. ఏ పార్టీకైనా వాళ్ళకి ఎంత ఫండ్ ఉందో అది వాళ్ళు ఓపెన్గా వాళ్ళు ఎలాగ తెలియజేస్తారు. కాకపోతే ఎవరికి వాళ్ళకి వాళ్ళ ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి
మా ప్రైవసీకి భంగం కలిగింది ఒక పాయింట్ అయితే, అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసలే పవన్ కళ్యాణ్కి ప్రాణహాని ఉంది. ఈ సమయంలో మీరు మంగళగిరిలో ఇలా కేంద్ర కార్యాలయం మీద డ్రోన్ ఎగరేయడం ఏంటి, ఏపీ ఫైబర్ నెట్ ఒక మాట చెప్పొచ్చు కదా అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు మీరు ఎవరిది తీసుకున్నా మీకు కరెక్ట్గానే అనిపిస్తుంది. ఇది వాళ్ళని బట్టి ఉంటుంది అంతే. మనం ఇక్కడ జడ్జిమెంట్ అయితే చేయలేం. ప్రభుత్వం చెప్పొచ్చు కదా అని వీళ్ళు అంటారు. లేదు మేమేం పెద్ద ఇదిగా తీసుకోలేదు, దీన్ని మేము చెప్దామని అనుకున్నాము, కాకపోతే ఏంటంటే జస్ట్ మీకు అన్ని సౌకర్యాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీకు అంటే మీ చుట్టుపక్కల అన్నీ కూడా మీకు కరెక్ట్గా వస్తున్నాయా లేదా, నీళ్లు కావచ్చు, లేదు డ్రైనేజ్ పైపులు సరిగా ఉన్నాయా లేదా, రోడ్లు సరిగా ఉన్నాయా లేదా, అంటే మీకు కనీస సదుపాయాలన్నీ కూడా, అంటే మనకి జనరల్గా కావాల్సినవన్నీ ఇవే కదండి, అవి సరిగా ఉన్నాయా లేదా చూడడం కోసమే డ్రోన్ ఎగిరింది అనేది వాళ్ళు చెప్తున్న ఒక సమాధానం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్కి ప్రాణహాని అనేది ఇవాళ జనసేన వాదిస్తున్న వాదన. సో ఏదైనా కూడా అసలు పవన్ కళ్యాణ్కి అయితే చాలా థ్రెట్ ఉంది, అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉండడం అనేది కూడా చాలా మందికి ఇష్టం లేదు. ఇప్పుడు ఏంటి పోలీసులు ఇస్తున్నటువంటి వివరణ పట్ల జనసేన పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ అంత సంతృప్తిగా లేరా అంటే ఏం చెప్తారు? అంటే అధినేతలు ఏమి అంటలేదు, సాధారణంగా కార్యకర్తలే అంటారు కదా. ఇప్పుడు వాళ్ళ నాయకుడి గురించి వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి, వాళ్ళ నాయకుడి భద్రత వాళ్ళకి ముఖ్యం కాబట్టి సహజంగా వాళ్ళు అంటారు. కాకపోతే ఏంటంటే నాయకులు ఎవరు కూడా దాని మీద ఏమి నెగిటివ్గా స్పందించలేదు. అందులో ఇప్పుడు టీడీపీ జనసేన కలిసే ఉన్నారు కాబట్టి ఇది పెద్ద సీరియస్ మ్యాటర్ కూడా కాదు. అంటే ప్రభుత్వంలో ఇద్దరు భాగమే, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ, మూడు పార్టీలు కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగమే. ఇప్పుడు అక్కడ డ్రోన్లు ఎగరవేయడానికి కారణం కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని పనులు ఒక సర్వే చేసేందుకే డ్రోన్లు ఎగరవేయాల్సి వచ్చిందంటే కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందుకనే ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా పై వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి వాటికి స్పందించరు పెద్దగా, అంటే సీరియస్గా తీసుకోరు. కాకపోతే కింద వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడు కూడా దేన్నైనా ఒక కాంట్రవర్సీ చేయడానికని కొంతమంది ఎప్పుడు ప్రతి పార్టీలోనూ ఉంటారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఎవరు ఎగరేయించారంట ఇప్పుడు డ్రోన్? అది తెలియదండి మనకి. మరి ఆ పై అధికారికి తెలిసి జరిగిందా లేదు కింద స్థాయిలో జరిగిందా అనేది తెలియదు మనకి. అయితే ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళ పనుల్లో భాగంగా దీన్ని చేశారా మనకు తెలియదు. అంటే వాళ్ళకు ఉంటాయి కదా రెగ్యులర్గా వాళ్ళకు కొన్ని టాస్క్లు ఉంటాయి కదా. ఇప్పుడు డ్రోన్ల ద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆ డ్రోన్లను ఉపయోగించామని వాళ్ళు. అంటే ఫైబర్ నెట్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన డేటా కలెక్ట్ చేసేందుకు డ్రోన్ ఎగరవేసి ఉండొచ్చు అంటారా? అలా కూడా కాదు, ఇప్పుడు వాళ్ళకి కొన్ని టాస్క్లు ఇస్తారు. ఇప్పుడు ఇంకా మీదట అన్ని కూడా డ్రోన్ల ద్వారానే, ఈవెన్ మందుల పంపిణీ కూడా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. సో అందులో భాగంగా వీళ్ళు అక్కడ అవి పరిశీలించడానికే డ్రోన్లు వదిలారనేది మనకు తెలుస్తుంది. సో దీని పెద్ద ఇష్యూ చేయాల్సిన పని అయితే లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.